హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి నేనైతే మ్యాంగో చికెన్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. మనకి ఇదైతే మామిడికాయల సీజన్ కాదు కదా, కానీ మ్యాంగోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చికెన్లో వేయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం కుక్కర్ తీసుకొని ఒక పెద్ద గరిటెడంతా ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసి తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ అంత జీలకర్ర, అలాగే ఒక 10 వరకు మిరియాలు, అలాగే ఒక 7-8 అయితే లవంగాలు వేసుకోవాలి. చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది ఒక కొద్దిగా అయితే ఇలాగైతే ఇంచ్ అయితే వేసుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే ఎలాగైనా వేసుకోండి. అలాగే ఒక 4-5 రెబ్బల కరివేపాకు ఇవి వేసుకుని నీట్గా అయితే ఒక 3-4 మినిట్స్ అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి మనము. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేనైతే మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే ఫ్రై చేసుకున్నా. మనకు ఈ తిరగబాత అనేది పోపు అయితే బాగా అయితే వేగాలి. తర్వాత ఇందులోకి అయితే నేనైతే 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ అనేది మనకైతే కడగకూడదు, మనకు కడగడం వల్ల అది ఫ్లేవర్ అనేది మారిపోతుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు చికెన్ చేసినా కూడా నేనైతే కడగను. చూడండి ఇలాగైతే టోటల్లీ 1 కిలో చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని నీట్గా అయితే బాగా ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇలా అయితే కలుపుకుంటూ కింద మాడిపోకుండా చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. కింద నుంచి పైకి ఈ విధంగా మనకి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రాళ్ళుప్పు ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఫస్ట్లో ఉప్పు మనకు ఎంత పడుతుందో చూసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనకు తగ్గట్టు అయితే 1/2 టేబుల్ స్పూన్ అంత అయితే పసుపు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు పసుపు వేయడం వల్ల చికెన్కి చాలా అంటే చాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇలా టోటల్లీ మొత్తం ఒకసారి అయితే ఇలా అయితే నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అలాగే మనం ఒక 10-15 మినిట్స్ అయితే నీట్గా అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఎంతసేపు మనము వేయించుకుంటామో మనకి చికెన్కి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చి బాగా అనేది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే చికెన్ బాగా ఫ్రై అవ్వడం వల్ల చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనకు వాటర్ ఎన్ని కావాలో వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి నీట్గా అయితే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అలాగే కుక్ చేసుకోవాలి. తర్వాత పెద్ద మామిడికాయ ఉంటుంది కదా మనకి, అదైతే నేనైతే ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నా. పైన అయితే పొట్టు తీయాల్సిన పని లేదు, మీకు కావాలనుకుంటే పొట్టు తీసుకోండి. అలాగే ఒక 4-5 తెల్లగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, ఒక మీడియం సైజ్ అయితే ఎర్రగడ్డ అయితే ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నా. తెల్లగడ్డకి మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోకి మసాలా పొడి అయితే నేనైతే చూడండి అల్లం పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లంతా, కారపొడి అయితే 1 స్పూను, అలాగే చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్లంతా, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లతో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి గరం మసాలా అనేది మన ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే అలాగే మనకి స్కిప్ చేసుకోవచ్చు. గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, కానీ నేనైతే ఈ మసాలాలు అయితే వేసుకున్నా. తర్వాత చూడండి ఒక 3 విజిల్ అయితే పెట్టాను. కుక్కర్ మూత తీసేసాను. ఇలాగైతే బాగా అయితే మనకు చికెన్ బాగా అయితే ఉడికింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మసాలా పొడిలోని చికెన్ మసాలా, అల్లం పేస్ట్, అలాగే ధనియాల పొడి, కారపొడి అయితే ఇందులో యాడ్ చేసుకున్నా. తర్వాత మనకి ఎర్రగడ్డలు ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకున్నట్టువి, అవైతే ఇందులో వేసుకోవాలి. తెల్లగడ్డలు నేనైతే పొట్టు తీయలేదు, మీకు కావాలనుకుంటే తీసి అయితే వేసుకోండి. ఇలా పొట్టు తీయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తెల్లగడ్డలు కూడా అందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్దవిగా, సన్నగా కట్ చేయడం వల్ల అవి మెత్తగా ఉడికిపోయి మనకు కనిపించవు. కాబట్టి ఇలాగైతే పెద్దగా పొడవుగా సన్నగా పెద్దగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు ఇందులో వేసిన తర్వాత కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. మనకి కుక్కర్ మూత పెట్టాల్సిన పని లేదు. ఇంకా ఇలాగే ఒక 10-15 మినిట్స్ అయితే నీట్గా అయితే లో ఫ్లేమ్లో పెట్టి మంట అయితే ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి అంత బాగా అనేది ఉండదు. ఎందుకంటే ఇలాగ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా నీట్గా అయితే మనము కుక్ చేసుకోవడం వల్ల మామిడికాయ ఉప్పులు అన్నీ ఉడికి మనకి చాలా అంటే చాలా బాగా చికెన్ అయితే చాలా బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా ఒకసారి టోటల్లీ అన్నీ కలుపుకున్న తర్వాత అలాగే వదిలేయాలి మనము. కుక్కర్ విజిల్ అయితే మూత అయితే పెట్టకూడదు. మూత పెడితే చికెన్ ఆల్రెడీ ఉడికింటుంది కదా, మరీ మెత్తగా అయిపోయి మనకి అంత టేస్ట్ అనేది బాగుండదు. చూడండి ఎంతో టేస్టీగా మనకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి పూరీలేకి కానీ చపాతీలేకి కానీ ఇందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి పక్కనైతే నేనైతే వైట్ రైస్ అయితే పెట్టాను. మనకి ఇందులోకైనా కూడా ఈ మ్యాంగో చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తర్వాత చూడండి ఇలాగైతే వైట్ రైస్ పెట్టుకున్నా మనకు కర్రీ అనేది చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో, అసలు చూసేకి ఇంకా కొంచెం సేపు చూద్దామా అనేటట్లయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఆ చికెను, అలాగే ఆ మ్యాంగోస్ ఒకసారి తింటుంటే అబ్బా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా తిన్న వాళ్ళు కూడా మ్యాంగో చికెన్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పక్కన వాళ్ళకైతే షేర్ చేయండి వీడియోని. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అలాగే యమ్మీగా మనకి మ్యాంగో చికెన్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.